ప్రైజ్లా ఈరోజు మనం సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం నేర్చుకుందామండి. ఈ 10వ వచనంలో మనము ఒక ముఖ్యమైన స్త్రీని చూస్తున్నాము. గుణవంతమైన భార్య. ఆమె ముత్యముల కంటే కూడా అమూల్యమైంది. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకించును. ఆమె లాభప్రాప్తికి వెలితి కలగదు. అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి మనము దేవుడు ప్రత్యేకంగా సామెతలు 31వ అధ్యాయంలో తన భక్తుల ద్వారా రాయించారు. ఇందులో స్త్రీ మంచి గుణం కలిగిన తెలివైన స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ వల్ల ఆమె కుటుంబానికి ఎంతో మేలు కూడా ఉంటుంది. ఇంకా ఆమె తాను బ్రతికిన దినములన్నీ తన భర్తకు తన కుటుంబానికి మేలుగానే ఉంటుంది. ఆమె ద్వారా ఆమె ఇంకా ఎట్లా ఉంటుందంటే చాలా వరకు తన ఎక్కువగా పనిమంతురాలుగా ఉంటుంది. తన దగ్గర ఉన్న పనివారికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా తన ముందుగానే గ్రహించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి భత్యం ఏర్పరుస్తుంది అనేసి మనం 15వ వచనంలో చూస్తాం. ఆమె చీకటి తిన్నను లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను, తన పనికెత్తలకు భత్యం ఏర్పరచుకును. ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాను కూడబెట్టి ద్రవం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఇక్కడ స్త్రీకి తన కుటుంబానికి యజమానురాలుగా ఉన్నప్పుడు ఆమె ఉదయకాలంలో లేచి మరి కుటుంబం గురించి ప్రార్థించడమే కాకుండా ఆమె చాలా వరకు తన కుటుంబము అభివృద్ధి చెందడానికి ఆమె కూడా ఒక పార్ట్ అయి ఉంటుందని మనం తెలుస్తుంది. అంటే ప్రతి స్త్రీ కూడా మనం ఇందులో ఏం నేర్చుకోవాలంటే మన కుటుంబాన్ని మనం ముందుకు నడిపిస్తూ వాళ్ళని దేవునిలో నడిపించడమే కాకుండా వాళ్ళ మంచి ఆరోగ్యం కొరకు వాళ్ళ కుటుంబం మన బిడ్డలందరూ కూడా దేవునిలో నడవడానికి మనం ప్రథమ స్థానంలో ఉంటున్నాం. అదేవిధంగా మనము డబ్బును కూడా మనం వ్యర్థం చేయకుండా దాచిపెట్టిన దాంతో ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసుకుంటుందంటే చూడండి, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె తనకున్నటువంటి పొలాన్ని వ్యర్థంగా వీడిపోనివ్వకుండా దాంట్లో ఒక ద్రాక్ష తోటను కూడా తను దాచి ఉంచిన దాంట్లో, అంటే తనకు మిగిలినటువంటి డబ్బులను తను వ్యర్థపరచకుండా ఎటువంటి వేస్టేజ్కి వాడకుండా ఆమె ఏం చేస్తుంది, ఒక ద్రాక్ష తోట నాటిస్తుంది. అంటే తను ఆర్థికంగా కుటుంబాన్ని బలపరుస్తుంది. అదేవిధంగా ఉదయకాలంలో లేచి సమయాన్ని వ్యర్థపరచకుండా అందరినీ కూడా లేపడమే కాకుండా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని బలంగా ఆమె ఉంచుతుంది. ఇంకా ఆమె నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయను. సరే, ఈమె పని చేయించేదే కాదు, తను కూడా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. స్త్రీలమైన మనము ఉదయకాలం నుంచి కూడా మనము ఒక క్రమ పద్ధతిలో మన యొక్క రొటీన్ని మనం ఏర్పరచుకుంటూ ఉండాలి. స్త్రీలు చాలా ముఖ్యమైన పాత్ర మనకు బైబిల్లో ఇచ్చాడు. అంటే స్త్రీలకు ఏమి ఇంపార్టెన్స్ ఉండదు, స్త్రీలు ఏం చేయలేరు అనడానికి లేదు. స్త్రీ తన కుటుంబాన్ని నడుపుకుంటూ కూడా అదేవిధంగా ఆమె ఏం చేస్తుంది, ఆమె వ్యాపార లాభము అనుభవం చేసి తెలుసుకున్నాను. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటని చేత పట్టుకుని వేళ్లతో కదురు పట్టుకుని వడుకును. ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది, తను ఒక బిజినెస్ ఉమెన్గా కూడా ఉంటుంది, ఒక ఫార్మర్గా ఉండి తను ఫార్మింగ్ కూడా చేయిస్తుంది, పని వాళ్లకు కావాల్సిన పనిని ఏర్పాటు చేస్తుంది. తను కూడా స్పిన్నింగ్ అంటే తన వడుకుట అనేది కూడా తను చేస్తుంది. ఇంకా ఇంటి వారికి సీజనల్గా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా ఆమె తీరుస్తుంది. తన ఇంటి వారికి చలి తగులునని ఆమె భయపడదు, ఎందుకంటే వారికి కావాల్సినటువంటి సమస్తం ఆమె వారికి ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఆమె కూడా సరే ఇంత పనులు చేస్తుంది కదా, ఏమో ఖాళీగా పడి ఉంటుంది, లేదంటే ఎట్లా అంటే అట్లా ఉంటుందంటే ఆమె చాలా మంచి దుస్తులు ధరిస్తుంది. అంటే గౌరవనీయంగా కుటుంబానికి ఆమె గౌరవనీయమైన స్త్రీగా ఉంటుంది. దీని ద్వారా మనం అందరం నేర్చుకోవాలన్నమాట. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే ఒక స్త్రీ ఉదయకాలం నుంచి కూడా దాన్ని ఒక ప్రొడక్టివ్గా ఉండటం మనం బైబిల్ ద్వారా నేర్చుకుంటున్నాం. బైబిల్ మనం చదవటం ద్వారా స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎంత బలపడతామో ఈ భూమి మీద కూడా మనము ఒక మంచి పద్ధతిలో ఆర్థికంగా బలంగా ఉండడానికి బైబిల్ మనల్ని సెట్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే మనము ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, మన డేని ఒక డిసిప్లిన్గా పెట్టుకోవడం, మన ఇంటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడము, మనకు ఉన్నంతలోనే మనం జాగ్రత్తగా ఉండడం, దాచిపెట్టడం ద్వారా ఇక్కడ ఈ బైబిల్లో చదువుతున్న గుణవత్తైన స్త్రీ ఏం చేస్తుంది, ఒక ద్రాక్ష తోట నాటించడమే కాకుండా తను కూడా పని చేస్తున్నట్టు, తన పనివారికి కూడా పని ఇస్తున్నట్టు, అట్లా కాకుండా ఆమె ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటుంది. సీజనల్గా మార్పులు వచ్చినప్పుడు కుటుంబానికి కావాల్సిన దుస్తులు కూడా ఆమె రెడీ చేసి పెడుతుంది. ఇంకా ఆమె ద్వారా ఆమె భర్తకు గౌరవం కలుగుతుంది అనమాట. ఆమె భర్త ఎక్కడున్నాడంటే ఆ దేశం పెద్దలతో కూర్చుండను గమని యుద్ధ పేర్కొని వాడు. ఆ రోజుల్లో గవిని అంటే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మంచి మంచి పేరున్న వాళ్ళు, బలమైన వాళ్ళు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగున్న వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారు. అటువంటి వారిలో తన భర్త పేరు ఉండడానికి ఇందులో ముఖ్యంగా స్త్రీ కారణమైంది. స్త్రీ ఒక ఉమెన్ అనేది నిజంగా దేవుని నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక ఉమెన్ అనేది ఒక గ్రేట్ అనమాట. వరల్డ్లోనే దేవుడు సృష్టించిన ఒక ప్రత్యేకమైన మనము బిడ్డలము, దేవునికి ఇష్టమైన బిడ్డలు.
మన ద్వారా మనం మన కుటుంబాన్ని కానీ మన పిల్లల్ని గొప్పగా మనం అభివృద్ధి చెందించగలము. 100% మనం ప్రొడక్టివ్గా ఉంటాము. మన బిడ్డలు పుట్టినప్పటి దగ్గర నుంచి మనం వాళ్ళని చూసుకోవడమే కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, మన భర్తకు కానీ, మన బంధుమిత్రులకు కానీ, మనం ఉండే విధానంలో మన కుటుంబము గొప్ప స్థితిలోకి మారడానికి స్త్రీ అనేది ముఖ్యమైన కారణమని నేను ఈ బైబిల్ ద్వారా నేను నేర్చుకున్నాను. మనం కూడా అట్లానే ఉంటున్నాం అనమాట. ఇంకా ఆమెకు వస్త్రములుగా ఉన్నది కేవలం మంచి దుస్తులే కాదు, ఆమె ఏదో కలర్ఫుల్గా బట్టలు వేసుకొని ఉంటుందనే కాదు, బలము ఘనతయే ఆమెకు వస్త్రములు. ఎందుకంటే ఆమె ఆర్థికంగా బాగుంది, కుటుంబాన్ని అంతా ఒక డిసిప్లిన్ నడిపిస్తుంది, ఒక క్రమశిక్షణ నడిపిస్తుంది. కాబట్టి దాని ద్వారా ఆమెనే ఎప్పుడు ఆవరించి ఉంటుందంట, ఒక స్ట్రెంత్ కలిగి ఉంటుంది. ఇంకా ఆమెకు ఒక ఆనర్ కూడా ఉంటుంది, ఎప్పుడు ఆమె గౌరవనీయురాలుగా ఉంటుంది. కాబట్టి స్త్రీలైన మనము మన కుటుంబాన్ని మనకు మ్యారేజ్ అయినప్పుడు మనము మన భర్త మాత్రమే ఉంటాం. తర్వాత మనకు బిడ్డలు పుట్టినప్పుడు వారిని మనం దేవుల్లో నడిపించడము, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఉండే విధానము, మన యజమానుడికి మనం ఇచ్చే గౌరవము, మన పిల్లలు ఉండే డిసిప్లిన్, వీటిలన్నిటి ద్వారా మనకు అవి ఒక వస్త్రం లాగా ఉంటుంది అనమాట. మనం అవన్నీ మనం ఘనతను కలిగిన కుమార్తెలుగా ఉంటాం. ఇంకా రాబోయే రోజుల గురించి భయపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, లేదంటే ఆర్థికంగా ఎట్లా ఉంటాము, ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే మన డిసిప్లిన్ ఉండటం వల్ల వచ్చే రోజుల గురించి మనం భయపడాల్సిన పని లేదనమాట. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి చెప్తున్నట్టు ఇవి నా సొంతమైన మాటలు కాదు, ఇవి దేవుని వాక్యం ద్వారా నేను బలపడింది, నేను మీరందరితో కూడా పంచుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదువుతూ మనము ఆర్థికంగా స్థిరపడవచ్చు, డిసిప్లైన్గా ఉండొచ్చు, కుటుంబాన్ని బాగా నడిపించుకోవచ్చు, మన యజమానుడికి గౌరవనీయంగా ఉండవచ్చు, మన స్నేహితుల మధ్య కూడా మనం గొప్ప విలువలు కలిగిన వాళ్ళగా ఉండొచ్చు. ఇంకా ఆమె జ్ఞానం కలిగి ఉంటుందంట, ఇంకా కృపగల ఉపదేశము, అదేవిధంగా దీనులకు తన చేయి చాపుని దరిద్రులను ఆదరించినట్టుంది. కాబట్టి మనలోంచి దయా కనికరం అనేది బయట కనపడాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కనికరం కలిగిన వాళ్ళమై ఉండాలి. మనం కనికరం కలిగి ఉంటుంది, మనం కనికరం పొందుకోగలుగుతాం. మనము మనుషుల దయందు దేవుడి దయందు మన బిడ్డలు వర్ధిల్లాలంటే మన కుటుంబంలో ఉన్న స్త్రీ మొదటిగా కనికరము దయ కలిగి ఉండాలి. ఇంకా ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాలి. ఇప్పుడున్న రోజుల్లో ఈ యొక్క 27వ వచనము మనము 100% ఫాలో అయిపోవాలి. ఎందుకంటే తన ఇంటి వారి నడతలు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది, ప్రపంచమంతా కొత్త పుంతలు దొక్కుతున్నా కూడా తల్లిదండ్రి ప్రేమ ఎప్పుడు మారబోదు. మరి మన మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలే కానీ, ఉండాల్సిన మంచి లక్షణాలే కానీ అవి ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. కాబట్టి మనం మన బిడ్డల్ని ఎప్పుడు మనం ఏ విధంగా పెరిగాము, ఎంత మంచి విధమైన దేవుని జ్ఞానంతో మనం పెరిగాము, మన బిడ్డలకు కూడా అదే మనం నేర్పించాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. మన పిల్లల్ని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి చేస్తున్నారు అనేది మనం తల్లిదండ్రులుగా చూడాలి. తల్లిగా మనం ముఖ్యంగా గమనించుకోవాలి. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అసలు ఈ మాట ఇంకా ఆశ్చర్యంగా ఉంది. పని చేయకుండా అంటే పని చేస్తేనే ఆమె భోజనం చేస్తుంది అనమాట. అంటే పని అనేది ఏంటంటే మనము ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం కూడా మన కుటుంబానికి ఒక ప్రొడక్టివ్గా ఉండడానికి మనం ఒక పని, అది ఒక బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పని లేదు. నీ కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోవడం ఒక పని, నీకు ఉన్నటువంటి ఇంటి పనిని, ఇంట్లో ఉన్న ప్రొవిజన్లను జాగ్రత్తగా సక్రమంగా పెట్టుకోవడం కూడా ఒక పని, మళ్ళీ నీ సామాన్ అంతా నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని నువ్వు క్లీన్గా పెట్టుకోవడం కూడా అది కూడా ఒక పని. అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళు మేమేం పని చేయట్లేదు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరం మనము ఒక చిన్న బిజినెస్ అయినా మనం జరుపుకోవాలి. కుటుంబం ద్వారా మనం మన బిడ్డల సహకారంతో, మన భర్త యజమానుడి సహకారంతో మనం ఒక చిన్న బిజినెస్ కానీ, లేదంటే మనకున్న ఫార్మింగ్ని చూసుకోవడం కానీ, ఈవెన్ కిచెన్ గార్డెన్ అయినా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి మనం ఉపయోగకరంగా ఉండడానికి అనమాట. ఇంకా ఆమె ధన్యురాలు అంటారు. చాలామంది కుమార్తెల పతివ్రత ధర్మను అనుసరించాను కానీ వాళ్ళందరినీ మంచిది దాని ఆమె పెనిమిటి ఆమెను పోను. అక్కడ ఆమెని తమ బిడ్డలు కూడా గౌరవిస్తున్నారు. అంటే ఆమెని బిడ్డలు గౌరవించాలన్నా, భర్త గౌరవించాలన్నా ఈమెలో ఏమేమి ఉండాలి? తను ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉంటుంది, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటుంది, కుటుంబ అవసరాలు అన్ని తీరుస్తుంది. కాబట్టి ఈమె ఇక్కడ గౌరవం పొందుతుంది. అంతేగాని అందరూ ముందుగానే నా పిల్లలు, కొంతమంది తల్లులు వచ్చి చెప్తా ఉంటారు, అమ్మ మమ్మల్ని మా పిల్లలు గౌరవించరు అని. కానీ ఎందుకు గౌరవించట్లేదు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మన పిల్లలు గౌరవం పొందే విధంగా మనం ఉండాలి అంతే. అదేవిధంగా మన యజమానుడు మనల్ని బాగా చూసుకోవాలంటే మనము ఆయనను గౌరవిస్తూ ఉండాలి. మన కుటుంబాన్ని ఒక మేలు కొరకు మనం పనిచేసే వాళ్ళమైనప్పుడు మన యజమానుడు కూడా మనల్ని యజమానుడు అంటే భర్తగా మనం
బైబిల్ వాక్యం ప్రకారం. ఆ తర్వాత అందం మోస్కరం సౌందర్య వ్యర్థము, హోవైందు బైబిల్ కలిగిన స్త్రీ కొనియాడబడను. ఇంకా కొంతమంది స్త్రీలు బ్యూటిఫుల్గా ఉండాలి, అందంగా ఉండాలి. అందంగా ఉంటేనే నాకు బజార్లో కానీ బయట కానీ గౌరవం, అది ఏమి కాదు. మంచి ప్రవర్తన, మంచి జ్ఞానయుక్తంగా నీ సమయాన్ని వాడుకుంటూ, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి ఇష్టమైన ఆహారం తయారు చేసుకుంటూ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు సౌందర్యవతిగా కనబడతావు. ఇంకా చేసిన పనిని బట్టే ప్రతిఫలం. మనం ఏం పని చేస్తే అదే మనకి రిజల్ట్ రాబోతుంది. తర్వాత గౌను లేదా ఆమె పనులు ఆమెను కొనియాడని. ఇక్కడ మన పనులు మనల్ని కొనియాడాలన్నా, మనల్ని ఎవరైనా పలాని వ్యక్తి చాలా మంచిది అనే మాట మనకు రావాలంటే ఎన్నో సంవత్సరాలు మనం ఒక డిసిప్లైన్లో, ఒక సెల్ఫ్ డిసిప్లైన్లో ఇతరులను మనం ఇన్స్పైర్ చేసే వాళ్ళగా, మోటివేట్ చేసే వాళ్ళగా ఉండాలి. మన కుటుంబం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఈ 31వ అధ్యాయంలో ఈరోజు నేను చెప్పిన వాక్యం ద్వారా మీకు ఏమైనా బాగా అవును ఇవన్నీ నిజమే, ఈ విధంగా ఉండాలి అని అనిపిస్తే తప్పకుండా మా గురించి మీరు ప్రార్థించండి. మీ గురించి కూడా మేము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. ఆమెన్.